వరంగల్లోని రంగశాయపేట సంబంధించినటువంటి 42వ డివిజన్ తెలంగాణ కాలనీ వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా సమస్యలు అయితే ఈ కాలనీ వాసులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఈ కాలనీలో ప్రస్తుతం మనం చూస్తున్నాం వెనుక కాలనీ వాసులు అయితే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో. ఈ కాలనీ మొత్తం నీటితో నిండిపోయింది, టోటల్గా బురదమయంతో ఉంది. టోటల్గా ఇక్కడ చూసుకుంటే చెరువునైతే తలపిస్తుంది ఇక్కడ కాలనీ వాసులు. 42వ డివిజన్ ఇది కాలనీ, తెలంగాణ కాలనీకి సంబంధించిన ఈ కాలనీ మొత్తానికి ఇక్కడ చూసుకుంటే టోటల్ చెరువుతో నిండిపోయి వాటర్తో నిండిపోయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవడం కూడా చాలా ఇబ్బందిగా మారిందని కాలనీవాసులు మనకు తెలియజేయడం జరిగింది. ఈ సమస్య గురించి కొండ సురేఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ వద్దకు వెళ్ళి కాలనీవాసులు అయితే గత సంవత్సరం డిసెంబర్ నెలలో అయితే సంబంధించిన పత్రాలకు సంబంధించిన వాటిని అయితే సమర్పించడం జరిగింది. అక్కడ కొండ సురేఖ మంత్రి అయిన మొదటిసారి అయితే ఇక్కడికి వచ్చి మీ సమస్యలు తీరుస్తానైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో డిసెంబర్ 23 గత సంవత్సరం డిసెంబర్ 23న కొండ సురేఖ ఈ తెలంగాణ కాలనీవాసి వద్ద తెలంగాణ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీలోని సమస్యలు పరిష్కరించడం కోసం అయితే రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను అయితే పరిశీలించడం జరిగింది. టోటల్గా ఇక్కడైతే మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది. అప్పుడు కొండ సురేఖ వారు వచ్చి అయితే వారికి అయితే మేము ఈ సమస్యలు అయితే పరిష్కరిస్తామంటే హామీ ఇవ్వడం జరిగింది. సంబంధించిన మున్సిపల్ అధికారులకు అదేవిధంగా అధికారులకు అయితే సమస్య గురించి ఆమె చెప్పడం జరిగింది. ఈ సమస్యను తొందరగానే నెరవేర్చాలని చెప్పింది. కానీ ఇంతవరకు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సంవత్సరం ఏడాది పూర్తయిన సందర్భంగా ఎలాంటి ఇక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు అయితే నోచుకోలేదు. మొత్తం కాలనీ మొత్తం నీటిలో నిండిపోయింది. ఇక్కడ ఎలాంటి నడవనందుకు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది కాలనీ వాసులు ఉన్నారు. ఇక్కడ వారు ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంటిని కూడా అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే అమ్మని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎవరు కూడా ముందుకు రావడం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హౌస్ ఫర్ సేల్ అని కూడా పెట్టారు. కాకపోతే ఎవరు ఇక్కడ రాక మొత్తం తాళం వేసుకొని ఉన్నారు. అసలు ఈ సమస్యకు గల కారణాలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కాలనీ వాసులు ఉన్నారు, ప్రస్తుతం వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ కాలనీకి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏంటి, అసలు ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? గత 7 సంవత్సరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం మేము. ఈ ఒక్క కాలనీ సంబంధించిన నీళ్ళు కాదు, ఇది పెరుకవాడ, రాములవాడ ప్లస్ వాటర్ ట్యాంక్, ఎస్సీ కాలనీ, సుమారు 1000-2000 గడప నుంచి వచ్చే మురుగునీరు బయటికి పోయే మార్గం లేక గత 7 ఏళ్ల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. అయితే మేము కొండ సురేఖ గారు మంత్రి అయినాక ఫస్ట్ విజిట్ ఇక్కడే పెట్టుకున్నాను. మేడం ప్రామిస్ చేశారు, మేము ఖచ్చితంగా హామీ మేము సొల్యూషన్ చేస్తామని. అయితే వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ అధికారులు మాత్రం వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వల్ల ఇప్పటివరకు సొల్యూషన్ కావట్లేదు. దయచేసి మేమైతే ఇల్లు అమ్ముకునే పరిస్థితే ఇప్పుడు దాపురించింది, ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ చాలామంది డెంగ్యూ, మలేరియా, ఈ కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు. ప్రతి ఒక్కరు జాండీసు ఇటువంటి వ్యాధులతోని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి మనోవేదన వారి మాటలే వినండి. మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఈ ఇంటి ఓనరా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఉన్నారు? 8 ఏళ్ళ నుంచి ఆయన అన్నట్టు అట్నే వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య 2 ఏళ్ళ నుంచి మాత్రం నడవడానికే లేదు. మరి మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, పాలు తెచ్చేటోళ్ళు లేరు. ఈ పాములు, ఈ పురుగులు, ఇవి ఎంది బాధ, ఎవరు చెప్పుకున్నా ఎవరు ఇంటలేరు. అంటే మీరు అధికారులకు ఏమన్నా చెప్పారా మీ సమస్యల గురించి? ఉన్నాడుగా గెలిచినాయనతో చెప్తే మేము అప్పుడు రోడ్డు పోయించినా అన్నాడు. ఆ రోడ్డు హైటే లేదు. ఇప్పుడు రోడ్డు హైట్ ఉంటే మాకు నీళ్ళు రాకపోతుండే. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఆయన తెంపుకున్నాడట జాగా, అది నీళ్ళు పోనీయకుండా అవన్నీ వస్తాయి. మరి ఎట్లా దీనికి చెప్పండి? కాలువలు సక్కలేవా? మరి మురుకు నీళ్ళని మా ఇంటి మీద అయితే మేము ఎట్లా ఉన్నాడు వాళ్ళు చెప్పు. మాకు ఇంకో దారి లేదు, ఒకటే దారి ఇది. ఇటు మొత్తం దారి లేదు, ఏం లేదు. అన్నీ చుట్టూ నిండినాయి నాన్న, అటు పో ఇటు పో ఈ నీళ్ళే. మరి అలా నైటు రాత్రిపూట ఏదన్నా మాకు ఇబ్బంది వస్తుంది, మేము ఎట్లా పోవాలి ఇద్దరం అని చెప్పు. పిల్లలు ఇటు ఉండరు, నాకు మేము ఇద్దరమే ఉండేది. పాలు తేవాలన్నా అది చెప్తున్నా, అది పాలు తేవాలన్నా ఒడ్డుకు పోతాను, నా పాలైన వస్తలేడు బండి జారుతుందని. నా పిల్లలు కూడా మొన్నటిదాకా వచ్చి పోయిండ్లు. అసలు మా అమ్మాయి కూడా ఒక్క రోజు కూడా ఉండలే, వచ్చింది వెళ్ళింది. ఎందుకంటే చిన్నపిల్ల తల్లి కదా, ఏ దోమ వస్తుందో ఏదోనని. మరి రోజు డేటాయిలు వేసుడు రుద్దుడు. నేనైతే ఇంతవరకు అడుగు పెట్టలేగా ఆయన అడుగు. మరి చెప్పండి, అసలు మీరు బయటికి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు ఇదే మా ఆయనే ఇప్పుడు ఇబ్బందులు అంటే నేను ఇల్లు కట్టి నుండి చాలా నరకమవుతున్నా. నేను ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు ఎవ్వడు వచ్చి చూడడు. ఇంత కాలం నీళ్ళు వస్తున్నాయి కదా, ఒక్క మనిషి కూడా రాడు. ఒక్క మనిషి ఈ వాడలో అందరు ఎవ్వరు వచ్చి చూడరు. అంత స్వార్థపరులు ఉన్నాడు ఇక్కడ. మీరేమని అనుకోండి, దయచేసి దండం పెడతాను. మీకంటే చిన్నవాడిని పెద్దవాడిని చాలా ఇబ్బంది పడుతున్నా అండి. నాది ఈ ఊరే, నా సంత ఈ ఊరే. నేను ఎక్కడో పొరుగురు ఇక్కడ రాలేదు.
కానీ ఎవరు ఇట్లా వచ్చి చూసిన నాదులు లేడు. చూసుడు ఎక్కడిదే నీళ్ళే వస్తాండి. నిజంగా అండి, ఎవరికి వాడే ఇక్కడ పెద్దవాళ్ళు, కానీ ఎవరు చూడరు. దయచేసి దండం పెడతా, మాకు మీరు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాను. మంత్రి కొండ సురేఖ వచ్చి మీ సమస్య తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. కొండ సురేఖ లేదు, ఎవరు లేరు. ఎవరు అనవసరంగా పదవుల కోసమే కొట్లాడతారు. చేసి పనులు చేసిన వాడు ఎవ్వరు లేడు. మనుషులు చస్తాను చూస్తారనయ్య. తెలుసా, నేను విఫలంగా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మీకు, కానీ ఎవడు వచ్చి చూసిన రాదు లేడు. మీరు అందరు ఎట్లా వచ్చింది? ఇంత నీళ్ళున్నాయి, అందరికీ ఎట్లా ఉన్నది, ఇక్కడ ఎట్లా ఉంది చూడండి. దయచేసి మాకు న్యాయం చేకూర్చండి. అటు కూడా నీళ్ళే, మొత్తం ఇంటి చుట్టూ నీళ్ళే. దయచేసి చాలా మీరు చేసి నాకు చేయండి చెప్తున్నాను. ముందు కాలువలు చేయండి, కాలువలు లేవు. ఈ రోడ్ హైట్ లేవు తెలుసా. ఇట్లా వేస్తారా? అటు మున్సిపాలిటీ వాడు ఒక్కరు రాడు. ఇటు చాలా వ్యవస్థ పడుతున్నా నేను. ఇల్లు కట్టి ఎందుకు నేను ఇంత నరకయాతన అవుతున్నా? ఒక్క దుర్మార్గుడు వచ్చి చూడడు. నన్ను ఏమని అనుకోండి మీరు, అంత నాకు ఆవేశం ఉంది సార్. ఎన్నికల ముందు మీకు మంత్రి గారు అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కూడా వచ్చి పరిష్కరించి సమస్య అంటే ఇంతవరకు చేసిన వాళ్ళు ఒక్కరు లేరు. ఈ నీళ్లు చేయని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి మేము చెప్పు. నీళ్ళు సాల్వ్ చేయని వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి మేము. వాళ్ళ అత్తాలు మీద ఎవరి ఆపతికి వాళ్ళ అత్తాలు పోతాను. వాళ్ళు తిరిగి మేము ఆగమైతాను వాళ్ళు అంటాను. ఇంకేం చేస్తారు చెప్పు. మేము అంతకంటే ముందే తిరిగినాము. మాకు ఈ ఊరామే ఆ పద్మ ఉన్నప్పుడు కూడా అదే అయింది. ఇప్పుడు మాకు ఈ గుండాయిన చుట్టమే. ఆయన ఏమంటున్నా నేను ఎత్తిపోయాను అన్నాడు. అదేనమాట భార్య వచ్చి కాలు మొక్కింది. ఇప్పుడు మళ్ళీ మేము మా కూడా ఫోన్ చేస్తే అంటాను కదా నేను ఎత్తిపోయాను. ఎత్తిపోడు కాదు, మందే ఇండ్లి కాలువ కాలువ తీయడట, మంద తీయడట. తిరిగిండు. నాది ఈ ఊరే, వాంది ఈ ఊరే. కుర్ర కారు వాడు ఎంతటి వాడు, ఆదాయం పట్టుకొని అట్లా అంటాడు వాడు. అలాంటి వాడు రాజీనామా చేయాలి ఉద్యోగానికి. అసలు మీ ప్రధాన సమస్య ఏంటి? ఇలా ఏ విధంగా అధికారులకు మీద ఏ విధంగా సమస్య తీర్చాలనుకుంటున్నారు? అధికారులు కూడా ఒక్కడు రాడు, వచ్చినా కూడా సెంటర్కి వస్తారు, అంతా తిరగరు. దయచేసి మీరు నాకు దండం పెడతా, ఇటు కాలువలు చేయండి, అటు ఇటు కాలువలు చేయండి, మొత్తము రోడ్డు లెవెల్ చేయండి. కాలువలు కాలేదు, రోడ్డు కాలేదు. కాలువలు లేవు, రోడ్డు లేవు. ఆ పక్క సైడు కాలువలు కట్టిండు, రోడ్ వేసిండు. మరి ఇటు కాలువలు లేవు, రోడ్డు లేవు. ఇగో ఇందాక తీసిండు, ఆపిల్లు పైలు చేసిన వృద్ధ దంపతులు అయితే ఇది చెబుతున్నాను. మేము చాలా ఇబ్బందులకు అయితే గురి అవుతున్నాం. ఇక్కడ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షం వస్తే మొత్తం టోటల్ కాలనీ నిండిపోయి వర్షానికి నీటితో నిండిపోతాయి అని చెప్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది కాలనీ వాసులు వారితో మాట్లాడు. అసలు ఈ ప్రధాన సమస్య ఏంటి? అసలు ఈ వాటర్ అనేది ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? అసలు వాటర్ రావడానికి కారణం రాములవారి గుడి, తర్వాత ఎస్సీ కాలనీ, ఉప్పరివాడ, దాదాపు ఒక 4,000 నుంచి 5,000 ఇండ్ల నీళ్లు మొత్తం వచ్చేసి మా కాలనీలో అవుతున్నాయి. దానివల్ల ఇక్కడ ప్రతి ఒక్కరి డెంగ్యూ, తర్వాత మలేరియా అట్లా వచ్చేసి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ సమస్యలు పోవాలంటే మాకు కాలువను క్లియర్ చేయమని చెప్తున్నాం. దయచేసి అధికారులకి మరియు కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి అందరికీ మేము విన్నవించుకునేది అదే. చాలాసార్లు తిరిగినాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, తర్వాత హైదరాబాద్కి వెళ్ళినాము, వచ్చి చేస్తాము అని చెప్తున్నారు. గ్రీవెన్స్ సెల్ కూడా దాదాపు ఒక 10 టైమ్స్ పోవచ్చు. గ్రీవెన్స్ సెల్లో కూడా వస్తున్నారు, గ్రీవెన్స్ సెల్లో కూడా వాళ్ళు వచ్చి చేస్తామని చెప్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మీరు సమస్యను అధికారుల దాకా తీసుకువెళ్ళారా? అధికారులు వచ్చి పరిశీలించారా ఏమైనా? మేము హైదరాబాద్ కూడా పోయినాం మేడం కాడికి. ఫస్ట్ మేడం మళ్ళీ గెలవ ముందు కూడా మేము పిలిపించుకున్నాం ఇక్కడికి. తెలంగాణ కాలికి వచ్చింది, చెప్పింది మాకు ఒక డ్రైనేజ్ కాలువ కావాలని అడిగినాం. అడిగితే మీకు చేసిస్తా అన్నది. చేసిస్తే కూడా మేము దగ్గర నుంచి ఏం ఆశించేది లేదు. మాకు డ్రైనేజ్ కాలువ ఒకటి ఇక్కడ మెయిన్ సమస్య ఉన్నది, అది ఒకటి చేయాలని చెప్పినాం. చేస్తా అని చెప్పిండ్రు. వచ్చింది మళ్ళీ మినిస్టర్ అయినాక కూడా మా కాడికే ఫస్ట్ వచ్చింది. వచ్చినాక వారం రోజులలో మా ముందే ఫోన్లు వాళ్ళకు అధికారులకు చేసింది. వాళ్ళు కూడా మాకు స్పందించిండ్రు, వచ్చిండ్రు చూసిండ్రు. అంతే, చూసిన వరకు అవుతుంది కానీ పని అయితే లేదు. హైదరాబాద్ పోయినాం, గ్రీవెన్స్కి ఒక 10-15 సార్లు పోయినాం. ఎక్కడికి పోయినా మాత్రం సమస్య అయితే కావట్లేదు మాకు. ఇక్కడ భూములు కబ్జా అవ్వడం వల్ల ఇలాంటి నీరు వచ్చి కబ్జా భూమి లేదు, అంత పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాయా. ఇక్కడ మొత్తం పర్మిషన్, ప్రతి ఇల్లు పర్మిషన్ అది. ఇక్కడ ఒకటి పెద్ద రోడ్డు, అది ఏంటిది మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే. ఇది ఆ రోడ్డు గుంట దారి నీళ్ళు పోయేది ఉండే. ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్లో రోడ్ లేదంటే వాళ్ళు, అటు దారి లేదంటే వాళ్ళు, ఆ పక్క వాళ్ళు ఇంతకుముందు పోయేవాళ్ళు దారి బ్లాక్ చేసిండ్రు, మట్టి కోసేసిండ్రు. ఇప్పుడు మొత్తం నీళ్ళు పోకుండా అయింది. ఇక్కడ పెద్ద సమస్య, చెరువులాగా అయిపోయింది.
ఇప్పుడు ఈ అధికారులకు మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా కోరుకుంటున్నారు అసలు ఏంటి మాకు ఈ ఒక సమస్య ఈ యొక్క నీళ్లు అనేది బయటికి వెళ్ళిపోవాలని మాకు డ్రైనేజ్ వాటర్ అవుట్ బయటికి వెళ్ళిపోవాలి, అదే సమస్య మాకు మెయిన్. మీరు చెప్పండి అసలు ఇక్కడ చాలా మంది ఇల్లులు కూడా అమ్ముకుందామనే పరిస్థితి ఏర్పడుతుంది, ఇల్లులు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ అనేది మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా పర్లేదు, బయట నుంచి అయినా పర్లేదండి. డ్రైనేజ్ సమస్య కావాలని కోరుతున్నాం మేము ముఖ్యంగా. చాలామంది అధికారులు, కమిషనర్లు, కలెక్టర్లు ప్రతి ఒక్కరు విజిట్ చేసిండ్రు. మేము కోరుకునేది అంటే కాలనీ బయటికి పోయే డ్రైనేజ్ అవుట్లెట్ ఒక్కటి మాత్రం చూపెట్టమని కోరుతున్నాం. ఇక వర్షాకాలం వచ్చిందనుకోండి మా పరిస్థితి మాత్రం చాలా దారుణం అయిపోతుంది. మొత్తం ఇళ్ళకే వచ్చేస్తాయి నీళ్ళు, మొత్తం ఆల్రెడీ ఇళ్ళకి వచ్చాయి. కాబట్టి దయచేసి అధికారులను కోరుకునేది అంటే ఇప్పటికైనా మా సమస్యకు సమాధానం చూపెట్టవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మేము తిరగని అధికారులు లేరు. ప్రతి ఒక్క అధికారికి ఈ సమస్య గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, కానీ సమస్యకు మాత్రం దీనికి సమాధానం మాత్రం ఇంకా రావట్లేదు. దయచేసి మన కొండా సురేఖ గారిని కోరేది ఏంటంటే వారు ఇచ్చిన హామీ మేరకు సాధ్యమైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. కొండా సురేఖ హామీ ఇచ్చింది, కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? అది మున్సిపాలిటీ వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందని మా అవగాహన. అంతే తప్పితే దాంట్లో ఏం జరిగిందో మాకు కూడా తెలియదు సార్. అధికారులు వాళ్ళు నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేయమని అప్పుడే మేడం గారు కోరారు వారు అధికారులను. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి సంవత్సరం దాటినా కూడా ఎటువంటి పరిష్కారం దొరకలేదు. కొండా సురేఖ వారి మాటలను వీళ్ళు బేఖాతరు చేస్తున్నారు. బేఖాతరు చేసినట్టే కదా సార్ అధికారులు. వాళ్ళు ఇచ్చిన నెల రోజులు ఇప్పుడు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సమస్యకు సమాధానం దొరకట్లేదు. కాబట్టి అధికారులు బేఖాతరు చేసినట్టే అది. ఈ సమస్యపై మాట్లాడడానికి మరికొంత కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఈ సమస్య అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బందులకు గురవుతున్నారు? అసలు మొదటిగా ఈ సమస్య అనేది ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? ఈ తెలంగాణ కాలనీ విషయం కాదు ఇది. రంగశాయిపేటలో ఉన్న పెరకవాడ, సగర వీధి, వాటర్ ట్యాంక్, మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ రంగశాయిపేటలో 1969లో నిర్మించిన వాటర్ ట్యాంకు, ఆ నీళ్ళు కూడా ఓవర్ఫ్లో వాటర్ కూడా ఇటు నుండి పోయేది. అప్పుడు ఎత్తు నీళ్ళు వంపులకే పోతాయి కాబట్టి ఇటు నుంచి నీళ్లు పోయినాయి అన్నట్టు. ఇప్పుడు ఈ కాలనీ ఏర్పడ్డ తర్వాత, రోడ్లు ఏర్పడ్డ తర్వాత డ్రైనేజీ ప్రాబ్లం ఏర్పడింది ఇక్కడ. ఈ డ్రైనేజీకి కొంతమంది వ్యక్తులు కాకుండా ఒకే వ్యక్తి ఈ తెలంగాణ కాలనీని ఎవరైతే ప్లాట్లు చేసి అమ్మిల్లో ఆ వ్యక్తే ఈరోజు ఈ యొక్క డ్రైన్కు అడ్డుపడుతున్నారు. మున్సిపల్ వారు కూడా మరి దీనికి మేము 6 ఫీట్ల డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ ఇచ్చైనా చేసి మీకు పర్మిషన్ లేవు కానీ దేంట్లోనే కానీ మీకు సహకరిస్తామని చెప్పని కూడా వచ్చి ఇక్కడ ఉన్న స్వాములందరినీ కూడా ప్లాట్ల వారిని కూడా అందరినీ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిళ్ళు. కాంట్రాక్టర్ కూడా డ్రైన్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆపేసిళ్ళు. తర్వాత ఎక్కడ వచ్చిందంటే ఈ ముందట 150 ఫీట్ల రోడ్డు ఉంది, దానికి 5 మీటర్ల సెట్ బ్యాక్ అయి కట్టుకోవాలి. ఇక్కడ ఒక మాజీ కార్పొరేటర్ భర్త కేడల జనార్దన్ గారు వారి యొక్క మరి షెడ్డు నిర్మాణం చేయడం మూలాన ఈ యొక్క డ్రైన్కు అడ్డం వస్తున్నది. వారిని కాలనీ వాసులు ఎన్నోసార్లు ప్రాధేయపడ్డారు, తప్పనిసరిగా చేస్తామని చెప్పని మాట ఇచ్చిళ్ళు, మీకు డ్రైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిళ్ళు. వారు ఒక 5 సంవత్సరాలు దీన్ని కాలయాపన చేసిండ్రు. మళ్ళీ కొత్తగా వచ్చిన ఇంకో 5 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అందరూ కూడా ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎక్కడో కాదు, తెలంగాణ కాలనీలో వస్తున్నాయి. ఒక్కొక్కరి ఇండ్ల లోపల బోర్లో కూడా నీళ్లు ఊరుతున్నాయి, మొత్తము కలర్తో కూడిన నీళ్ళు వస్తున్నాయి. దీన్ని మరి గత శాసనసభ్యులు, టీఆర్ఎస్ శాసనసభ్యులు, ఎమ్మెల్యే నరేందరే దీనికి అడ్డుపడ్డాడు. కాంట్రాక్టర్ను కూడా ఒక 3 సంవత్సరాలు ఆపిచ్చిండు. అయినా దాన్ని కొత్తగా మళ్ళా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కార్పొరేటరు గుండు పూర్ణచంద్ర వచ్చిన తర్వాత డ్రైన్ కంప్లీట్ చేసిన పెండింగ్ వర్క్ను మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు కూడా వచ్చి దీన్ని ఎంతో చేయాలని టౌన్ ప్లానింగ్ వాళ్లకు ఆర్డర్లు ఇచ్చిండ్రు. ఈ యొక్క అపార్ట్మెంట్ వాళ్లకు మీరు ఈ యొక్క డ్రైన్కు మీరు దారి ఇస్తేనే, మీరు 6 ఫీట్ల దారి ఇస్తేనే మీకు అక్యుపెన్షన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి వాళ్ళ యొక్క ఓసీ కూడా ఆపిల్లు. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధమై అక్కడి వరకు కూడా డ్రైన్ కొట్టిల్లు వాళ్ళు. కానీ ఇక్కడ కేవలం 150 ఫీట్ల దగ్గర అక్రమ నిర్మాణము అడ్డు ఏర్పడ్డది. దాన్ని వారి ఆ అడ్డును తొలగించకుండా అధికార పార్టీలో ఉండి అధికారులను తప్పుదోవ పెట్టించి తలకిందులు చేస్తూ అధికారులకు, రాజకీయ నాయకులను కూడా తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ ఈ కాలనీ వాసులకు ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బంది పోవాలంటే మున్సిపల్ సిబ్బంది వచ్చి వారి యొక్క
మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అవుతుంది. ఒకసారి ఖమ్మం బైపాస్ రోడ్డు 150 ఫీట్లకు 5 మీటర్లు సెట్ బ్యాక్ అయి ఉన్నదా లేదా అనేది అధికారులు తెలుసుకోవాలి. నేను దాని మీద డైరెక్ట్ నేను ఒక సంవత్సరం క్రితము నేను ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. ఇదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా తీవ్రంగా ఇప్పుడు ఈరోజు ఏర్పడ్డది. మరి అందరికీ కూడా కలారా వ్యాధి వస్తున్నది. మరి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. అందరికీ కూడా భయభ్రాంతులు, పసిపిల్లలు కూడా ఇవాళ ఈ నీళ్లు తాగాలంటే కష్టమవుతున్నది, ముఖం కట్టుకోవాలనుకున్న కష్టమవుతున్నది. మరి ఇక్కడ 70 మంది ఈ అపార్ట్మెంట్లో నివసించడానికి సిద్ధంగా మరి తయారు చేస్తున్నారు. వారు కూడా ఇంతవరకు సంప్ హౌస్ కట్టలేదు, సెప్టిక్ ట్యాంకు కట్టలేదు. అది కాంక తవ్వుతే ఈ నీళ్ళ ప్రవాహం అంతా అందులోకి వస్తుంది. అప్పుడైనా వాళ్ళకు కనువిప్పు జరుగుతుందని నేను ఆశిస్తున్నా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ కాలనీని నిర్మించినటువంటి గౌరవనీయులైనటువంటి కేడల జనార్దన్ గారే ఈ సమస్యకు పరిష్కారం. ఏ కలెక్టరో, ఓ ఎమ్మెల్యే, ఓ మంత్రి కాదు, ఒక కేడల జనార్దన్ గారు తలుసుకుంటే తక్షణమే తెలంగాణ కాలనీ వాసుల యొక్క మరి ఇబ్బందులన్నీ కూడా పోతాయని నేను సవినయంగా మనవి చేస్తున్నా. నేను కాలనీ నిర్మించినప్పుడు ఇది ఒక మ్యాప్ అనేది ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థకు. ఆ మ్యాప్ ఏ విధంగా ఉండేది, అసలు ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, అసలు ఇక్కడికి వచ్చి నీరు ఆగిపోయింది, ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా మీకు ఇస్తా అన్నారు 6 మంజాలు. కాకపోతే ఇక్కడ అసలు ఏ సమస్య ఇక్కడే ఉత్పన్నం అవుతుంది మెయిన్గా. అక్కడ ఇప్పుడు మీకు అవపడుతున్నది 150 ఫీట్ల రోడ్డుకు అక్కడ ఒకటి టెంపరవరీ రేకుల షెడ్డు నిర్మాణం చేసిండ్రు. అదే ఇప్పుడు అడ్డు జరుగుతున్నది. అదే కేడల జనార్దన్ గారు కనుక దాని అధికారులతో మాట్లాడి మరి వారికి ఏమైనా కావాలంటే దానికి ఏమంటారు, మనము నష్టపరిహారం ఏమైనా కావాలంటే మేము తెలంగాణ కాలనీ వాసులు కూడా వారికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే గత సంవత్సరం కొండ సురేఖ గారు వచ్చి ఇది మీకు హామీ ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. అయినా కూడా ఇప్పటివరకు మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్య పరిష్కరించకపోవడానికి గల కారణం ఏంటి? చెప్పాను కదా స్వామి, ఇప్పుడు కొండా సురేఖకు అత్యంత సన్నిహితుడైనటువంటిది కేడల జనార్దన్ గారే. ఇది కేడల జనార్దన్ అంటే చుట్టం లేదు, పక్కం లేదు, తీసేయండి అని చెప్పింది వెళ్ళిపోయిండ్రు. ఒకవేళ వారు ఇవ్వకపోతే ఈ ఓసీ సర్టిఫికేట్ అప్పుడు అతను ఏం చెప్పిండంటే వీరి మీద చెప్పిండ్రు, నా దగ్గర దాకా రావాల్సిన అవసరం లేదు, ఈ నీళ్ళనే ఇటు నుంచి ఇట్లా టర్న్ చేసి అటు నుండి పోవాలి. అర్థమవుతుంది స్వామి, ఒకసారి చూడండి స్వామి, ఈ నీళ్లు ఇటు స్ట్రేట్ పోకుండా ఇటు పోయి ఇట్లా పోయేందుకు చేసుకోండి, నేను చేస్తా అని వాళ్ళకి చెప్పిండు. ఎటు చేసి మాకు నీళ్లు పోవాలి స్వామి అని చెప్తే అప్పుడు ఆ మాటను దాటివేయడానికి చెప్పిన వ్యక్తే ఈరోజు ఒక శక్తిగా మారి ఈ అడ్డు శక్తిగా మారిండు. కేడల జనార్దన్ తలుచుకుంటే అవుతుంది. ఈ అంతేకాకుండా మొన్న మన వర్షాకాలం లోపల కూడా మేయర్ గారును మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి గారు కూడా వచ్చిండు. ఏంటిదో ఇదంతా పరిస్థితి అంటే, సార్ కేడల జనార్దన్ గారే దీనికంటే ఎవరు లేరు, మా ఊరు లేడు, మీ ఊరు లేడు, ప్రజల కొరకు ఇది చేయాలని చెప్పని కూడా ఆర్డర్ ఇచ్చిపోయాడు. అయినా మరి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వారి యొక్క పిలుపు మేరకు, తెలంగాణ ప్రజల పిలుపు మేరకు వస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి కేవలం కేడల జనార్దన్ గారు దీన్ని సమస్యకు పరిష్కారం చేయాలని మరొకసారి నేను ఒక రాజకీయ పక్షాన్ని కోరుకుంటున్నాను. అంటే 1000 మంది ఉండే కాలనీ వాసులు ఒక్క పర్సన్ వల్ల మీకు ఈ సమస్య అనేది తలెత్తుతుందా? కాబట్టి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఆ స్వామి ఉంటున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ చేస్తుంది కావచ్చు అనుకుంటే టీఆర్ఎస్లో ఆయనే, సరే కాంగ్రెస్ వచ్చినాక చేస్తా అనుకుంటే కాంగ్రెస్లో ఆయనే, రేపు పొద్దుగాల బీజేపీ వచ్చి చేస్తా అనుకుంటే బీజేపీలో కూడా ఆయనే ఉండేటట్టున్నది. కాబట్టి ఈ సమస్య ఆయనే చేయాలని మరొకసారి నేను కోరుకుంటున్నా. కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ సమస్య అంటే గవర్నమెంట్ చేంజ్ అవుతున్నా, అధికారులు చేంజ్ అవుతున్నాయి, కాకపోతే మీ సమస్య అనేది అసలుకి నెరవేరడం లేదు. దీనిపై మీరు అధికారులకు ఏ విధంగా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అధికారులను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా మేము చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మంత్రి కొండా సురేఖ అక్క కూడా చెప్తున్నది. కాబట్టి ఈ సమస్యను మరి చట్ట ప్రకారంగానే చేయమని చెప్తున్నాం. ఎత్తు నీళ్లు వంపులకే పోతాయి, వంపున నీళ్లు ఎత్తుపోవు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఎత్తిపోతల పథకం చేయడానికి, ఈ వంపు నీళ్లు అటు పోవడానికి. కాబట్టి దానికంటే ఒకటి ఇంజనీర్ల దగ్గర ఉంటుంది. ఆడ కూడా డ్రైనేజ్ ఉన్నది. ఆ మిగతా 150 ఫీట్ల రోడ్డుకు పెద్ద డ్రైనేజ్ ఉన్నది, అవతల దిక్కు పోవాలని ఆల్రెడీ ఉన్నది అక్కడ. ఆ డ్రైనేజ్ కలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఇది ఎందుకు ఆగుతున్నది అనేది చెప్పేదంటే, కేవలం ఈరోజు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి ఇది జరుగుతున్నది. దాన్ని నిండు మనసుతోనే అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము మళ్ళొకసారి తెలంగాణ కాలనీ వాసుల ప్రకారంగా నేను విన్నవించుకుంటున్నా. దానికి ఏమైనా నష్టపరిహారం ఉంటే కూడా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఏ విధంగా అయినా మీ సమస్య అయితే పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు, అంతేగా? అంతే స్వామి. ఏ విషయమైనా ఇది చివరిగా ఏంటంటే
సమస్య పరిష్కారం కాలే. ఎలా చేస్తే అవుతుందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నాం. దానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ స్వామి అన్న చెప్పాలి, లేకపోతే అధికారులు చెప్పాలి. అధికారులు ఎందుకుంటున్నారంటే నేను అదిగే చెప్తున్నా, అది మీకు అడ్డు ఉన్నదంటే అది 150 ఫీట్ల రోడ్డుకు కరెక్టే ఉన్నదా, అది సెట్ బ్యాకే ఉన్నదా, అది మీరు పరిశీలించండి అని చెప్తున్నా. అక్రమ నిర్మాణాలు మీరు తొలగిస్తామంటున్నారు కదా, అది మరి అక్రమ నిర్మాణమా లేకపోతే అనుమతి ఇచ్చిందా, అనుమతిస్తే అది కరెక్టేనా, అది మీరు పరిశీలించాలి. అది 150 ఫీట్ల రోడేనా, మరి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఖమ్మం బైపాస్ రోడ్డుకు అనేది ఒకటి ఉన్నది, మరి దాన్ని ఎందుకు చేయలేదు? కాబట్టి జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మేము పెద్ద డ్రైనేజ్ కావాలి, ఆ 150 ఫీట్లకు రోడ్డు కావాలని కోరుకుంటలేము. కేవలం ఈ మురికి నీళ్లు పోవాలి, ఈ శాపం పోవాలి. ఇది తెలంగాణ కాలనీ ప్రజలే కాదు, రంగశాయపేట ప్రజలను కూడా అందరం కూడా కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ వారికి ఇది ఒక చిన్న మా యొక్క హెచ్చరిక లాంటిది. మీ మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిన వాటరు, ఆ క్లీనింగ్ చేసిన నీళ్లు మరి ఎక్కడికి పోవాలి స్వామి శరణం? కాబట్టి మీరు అధికారులు ప్రజల నీళ్ళే కాదు, మీ నీళ్ళు ఎటుపోతున్నాయి అనేది ఫస్ట్ గమనించాలి, దానికి మార్గం చూపెట్టుకోవాలని చెప్పని నేను మున్సిపల్ వారిని కూడా మరొకసారి కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని మీ యొక్క ఎన్ఎస్ఆర్ టీవీ ద్వారా నేను విన్నవించుకుంటున్నా. ఇది కాలనీవాసులు తెలుపు ఏ విధంగా అయినా చేసి మా సమస్య అయితే తీర్చాలంటే కాలనీవాసులు తెలుపుతున్నారు. ఇది 42వ డివిజన్ తెలంగాణ కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులు. వర్షాకాలం వస్తే టోటల్గా పూర్తిగా నిండిపోవడం జరుగుతుంది. అనేక వ్యాధులు అయితే ప్రబలుతున్న కాలం ఇది. ఈ విధంగా ఇంత కాలనీలో నీరు చేరడం అనేది చాలా సమస్యగా మారిందని తెలుపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ కాలనీలో మొత్తం చెరువును అయితే తలపిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీరుతో నిండిపోయింది. చాలా కష్టపడి కొనుక్కున్నామని ఇక్కడ ఉన్న కాలనీవాసులు చెప్తున్నారు. అయినా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నా ఈ సమస్య అయితే పరిష్కారం కావడం లేదని కొండ సురేఖ గారు వచ్చి పరిశీలించి మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కూడా వారు ఎలాంటి స్పందన లేదని, ఈ సమస్యపై పరిష్కారం అయితే చూపడం లేదని, అధికారులు తలుసుకుంటే ఒక వారం రోజుల్లోనే ఈ సమస్య అయితే పూర్తవుతుంది అనేది కాలనీవాసులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇల్లును కూడా వదిలేసి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఇల్లు ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. కాకపోతే హౌస్ ఫర్ అండ్ సేల్ పెట్టి తాళం వేసుకుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్న వాటర్ నుంచి బయటికి రాలేక ఎవరు అమ్ముదామన్నా కొనలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారని ఇక్కడ కాలనీ వాసులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యల వల్ల ఇక్కడ ఇబ్బందులు అయితే చాలామంది ఎదుర్కొంటున్నారు కాలనీ వాసులు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ ప్లేస్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇక్కడ ఇల్లు కూడా నిండిపోయింది. చాలా ఇల్లులు అయితే ఈ నీటిలో మునిగిపోయాయి. ఈ సమస్యను అయితే ఖచ్చితంగా ఈ అధికారులు తీర్చాలని అంటే కాలనీవాసులు అయితే తెలుపుతున్నారు. వరంగల్లోని రంగశాయపేట 42వ డివిజన్ తెలంగాణ కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులు ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి వీరి సమస్యలను పరిష్కరించాలని, ఇక్కడ వాటర్ చాలా చేరడం వల్ల రోడ్ల నుంచి బయటికి వెళ్ళే ఈ పరిస్థితి కూడా కనిపించడం లేదని కాలనీవాసులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం, చాలామంది కాలనీవాసులతో మాట్లాడాము. వారైతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి మాటలలో తెలుస్తుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడడం లేదని, ఈ ఇల్లు ఖాళీ చేసి బయట ఉండమన్నా కూడా లేని పరిస్థితిలో ఉన్నామని, ఈ ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో కూడా లేమని వారైతే చెబుతున్నారు. ఇంటికి చుట్టాలు అదేవిధంగా సొంత పిల్లలు కూడా రావడానికి అయితే ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఈ వాటర్ చేరడం వల్ల అనేక వ్యాధులకైతే ఇటు డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులను కూడా మేము గురి అవుతున్నామని, చాలా హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయని, ఇకనైనా మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్య నెరవేర్చాలని అయితే వారు కోరుకుంటారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.